హలో నాన్న సన్నీ. బాబాయ్. నాన్న ఎక్కడ దాకా వచ్చావు నాన్న? మనం ఏం చదువుతున్నావు నాన్న? ఈ ఒక్క నిమిషం. పోలార్ శాటిలైట్స్ అయింది బాబాయ్, గ్రావిటేషన్ లో చిన్న పొలాలు టాపిక్ సెటిల్ అయిపోతుంది. చేసింది నాన్న. ఓకే. అంటే చిన్న టాపిక్ వదిలేస్తాం కదా బాబాయ్. ఇది ఓకే. దీనిలో అయితే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ దాకా. ఓకే నాన్న. పోలార్ శాటిలైట్ అయిపోయిందా నాన్న? అయిపోయింది బాబాయ్. సరే నాన్న. టైం పీరియడ్ ఆఫ్ పోలార్ శాటిలైట్ ఆ, అయిపోయిందా నాన్న? ఇది కూడా ఇది అవ్వలేదు. టైం పీరియడ్ ఆఫ్ ది పోలార్ శాటిలైట్. టైం పీరియడ్ ఎంత అంటే నాన్న? ఆ, టైం పీరియడ్ అంటే టోటల్ డిస్టెన్స్ నాన్న. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 2π ఇంటూ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ప్లస్ h is equal to ఆర్బిటాల్ వెలాసిటీ ఇంటూ t నాన్న. ఆ, అప్పుడు టైం పీరియడ్ ఎంత అవుతుందంటే ఆ, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్ బై వి నాట్ నాన్న. వి నాట్ అంటే ఓకే. ఏంటంటే ఆర్బిటాల్ వెలాసిటీ నాన్న. ఆర్బిటాల్ వెలాసిటీ ఎంత అంటే జిఎం బై ఆర్ఈ ప్లస్ హెచ్. అప్పుడు ఓకే. టైం పీరియడ్ ఎంత అవుతుందంటే టీ ఈజ్ ఈక్వల్ 2π ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్ బై వి నాట్ అంటే ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జిఎం బై రూట్ ఆర్ఈ ప్లస్ హెచ్ నాన్న. ఆ, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ 2π ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్ హోల్ పవర్ 3/2 బై రూట్ జిఎం. అన్ని కాన్స్టెంట్స్ నాన్న. టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓకే. ఆర్ఈ ప్లస్ హెచ్ హోల్ పవర్ 3/2. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్ హోల్ పవర్ 3/2. మనం స్క్వేర్ చేస్తే టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇది ఇంకో కాన్స్టెంట్ అన్న. కాన్స్టెంట్ ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్ హోల్ ఆ, ఆర్ఈ ప్లస్ హెచ్ని మనం ఏ అనుకుంటే కనుక టీ స్క్వేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అనమాట. ఇది దాని proof. ఓకే. ఓకే.
అయిపోయింది నాన్న ఇది. ఒక 1 minute. అయిపోయిందా నాన్న? అయిపోయిందా? నెక్స్ట్. అయిపోయిందా? అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ టైం. నెక్స్ట్ దానికి వెళ్దాం. షేర్ అయిందా నాన్న వేరేది? షేర్ అయింది బాబాయ్, అయింది. ఈ డిస్కస్ చేస్తాం కదా నాన్న ఇవి. చేసామ్మా. ఎనర్జీ అండ్ ఆర్బిటింగ్ శాటిలైట్ ఇది అయిపోయింది నాన్న? అయిపోయింది బాబాయ్. మొత్తం అయిపోయినట్టే నాన్న? అయిపోయింది. పోలార్ శాటిలైట్స్, జియో స్టేషనరీ అయిపోయింది. శాటిలైట్స్, ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిటింగ్ అయిపోయింది. శాటిలైట్ అయిపోయినాయి నాన్న? అయిపోయింది బాబాయ్. సమ్స్ కూడా అయిపోయింది. అయితే మనం ఫ్లూయిడ్ డైనమిక్స్ లోకి వెళ్దాం. ఓకే. షేర్ అయిందా నాన్న? సన్నీ షేర్ అయిందా నాన్న? లేదు బా, అవ్వలేదు బా. చేస్తున్నాను. ఇప్పుడు వచ్చింది అంటున్నాను. వచ్చింది. ఇది ఈ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి నాన్న మనకి. ఈ చాప్టర్ నుంచి ఫ్లూయిడ్ స్టాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్, ఫ్లూయిడ్ డైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తున్నాను ఈ చాప్టర్ నుంచి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అన్నమాట. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే. మనకి ఫ్లూయిడ్ అంటే ఏంటంటే నాన్న, ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ ఏబుల్ టు ఫ్లో ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్ నాన్న. ఫ్లూయిడ్స్, ఈ ఫ్లూయిడ్స్ ఏంటంటే లిక్విడ్స్, గ్యాసెస్ నాన్న. ఎగ్జాంపుల్ ఓకే. మనం ఈ చాప్టర్ లో ఏంటంటే వి డీల్ విత్ ఓన్లీ ఐడియల్ ఫ్లూయిడ్ అనమాట. ఐడియల్ ఫ్లూయిడ్ మాత్రం చూద్దాం. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే దానికి ప్రాపర్టీస్ ఉండాలన్నమాట. ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్. ఓకే. ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటంటే నాన్న కెనాట్ బి కంప్రెస్డ్, అంటే డెన్సిటీ కాన్స్టెంట్ అనమాట. డెన్సిటీ కాన్స్టెంట్ నాన్న. ఇప్పుడు నాన్ విస్కస్ అంటే ఏంటంటే నో ఫ్రిక్షనల్ ఫోర్స్, నో బ్రేక్ అవుతుందా నాన్న? సన్ని వినిపిస్తుందా నాన్న? వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా నాన్న? ఇప్పుడు చూడండి అన్న. ఇప్పుడు బాబాయ్ వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతున్నా అప్పుడు కూడా వినపడతలేదా? ఇప్పుడు వినిపిస్తుందా నాన్న? ఇప్పుడు వస్తుంది.
ఓకే నాన్న. ఇది మనకి ఐడియల్ ఫ్లూయిడ్ నాన్న. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఇన్కంప్రెసిబుల్ అండ్ నాన్ విస్కస్ నాన్న. ఓకే. ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఐడియల్ ఫ్లూయిడ్ అంటారు అనమాట. ఇన్కంప్రెసిబుల్ అంటే డెన్సిటీ కాన్స్టెంట్. ఓకే. నాన్ విస్కస్ అంటే ఏంటంటే టాంజెన్షియల్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండకూడదు. నెక్స్ట్ దానికి వెళ్దామా నాన్న? నెక్స్ట్ దానికి వెళ్దాం. నాన్న మనం ఇందులో ఏం చదువుతాం అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ చదువుతాం నాన్న. ఓకే. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏంటంటే మాస్, వాల్యూము, డెన్సిటీ, రిలేటివ్ డెన్సిటీ, థ్రస్ట్, ప్రెజర్, బ్యాన్సీ ఫోర్స్, దాన్ని ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటాం అనమాట. ఈ ప్రాపర్టీ చదువుతాం నేను. ఓకే. మాస్ అంటే ఏంటంటే మాస్ అంటే ద మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ద బాడీ. ఓకే. దీనికి యూనిట్ ఏంటంటే కేజీ నాన్న. వాల్యూమ్ అంటే ఏంటంటే ద స్పేస్ ఆక్యుపైడ్ బై ద బాడీ. అప్పుడు డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం నాన్న. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ నాన్న. దీనికి సిజిఎస్ యూనిట్ ఏంటంటే గ్రామ్ బై సెంటీమీటర్ క్యూబ్. ఎస్ఐ యూనిట్ ఏంటంటే కేజీ బై మీటర్ క్యూబ్. డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే ఎల్టీ పవర్ -3 నాన్న. ఎంఎల్ పవర్ -3. డైమెన్షనల్ ఫార్ములా డైమెన్షనల్ ఫార్ములా నాన్న ఎంఎల్ పవర్ -3. వాయిస్ ఆడిబుల్ లేదు. వాయిస్ ఆడిబుల్ గా లేదన్నా? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందన్నా? మధ్యలో స్ట్రక్ అవుతుంది. మధ్యలో స్ట్రక్ అవుతుందన్నా? సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది నాన్న దీనికి. సరేనా? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 గ్రామ్ పర్ cc ఆర్ 1000 kg పర్ మీటర్ క్యూబ్. డెన్సిటీ ఆఫ్ ఐస్ 0.900. ఓకే. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13.6 లేకపోతే 13,600 kg. డెన్సిటీ ఆఫ్ ఐరన్ 12 గ్రామ్ పర్ cc లేకపోతే 12,000 kg పర్ మీటర్ క్యూబ్. ఇవి తెలుసు కదా నాన్న నీకు? నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న. వెళ్దాం. ఇది తెలుసు కదా నాన్న? తెలుసు బాబు. నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న. మిక్సబుల్ లిక్విడ్స్ ని మిక్స్ చేసాం నాన్న. మిక్సబుల్ లిక్విడ్స్ అంటే ఏంటి? మనం వాటర్ను లెమన్ జ్యూసును వాటర్ కలపొచ్చు. లెమన్ జ్యూసును వాటర్ కలపొచ్చు కదా. రెండు అవును బాబు. వాటర్ను షుగర్ కలపొచ్చు. ఆ రెండు మిక్సబుల్ నాన్న. అవును బాబు. అలా ఉంటే కనుక రిజల్టెంట్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే ఇఫ్ 2 మిక్సబుల్ liquids are mixed together, then resultant density of the mixture is total mass by total volume nana. Okay. If two substances of masses m1 and m2 and densities d1 and d2 are mixed, ఈసారి ఏం చేశాడంటే వాల్యూమ్స్ మిక్స్ చేసి డెన్సిటీస్ ఇచ్చారు నాన్న. అలా మిక్స్ చేశారన్నమాట. రిజల్టెంట్ డెన్సిటీ ఏమవుతుంది? m1 + m2 అలాగే ఉంటుంది. మరి m1 + v2 బదులు ఏం రాసుకోవచ్చు మనం? m1 + m2 by v1 బదులుగా ఇవ్వలేదుగా మనకి. v1 ఇవ్వాల. m1 = వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. v1 = m1 by d1 రాయొచ్చు. m1 by d1. సిమిలర్లీ v2 ఏం రాయొచ్చు? m2 by d2 రాయొచ్చు. రాస్తే మనకి m2 = m1 by d1 plus m2 by d2 అవుతుంది. ఓకే నాన్న. నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇలా తీసుకుంటే నాన్న మనకి m1 + m2 by m1 by d1 plus m2 by d2 అవుతుంది. వాల్యూమ్స్ ఇవ్వకపోతే రిజల్టెంట్ డెన్సిటీ ఫార్ములా. ఓకే. ఇప్పుడు మనకు ఒక స్పెషల్ కేసు నాన్న.
ఇఫ్ m1 is equal to m2 is equal to m అయితే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నన్ను ఏమవుతుంది అప్పుడు? m ప్లస్ m డివైడెడ్ బై m బై d1 ప్లస్ m బై d2. ఇప్పుడు ఏమవుతుందంటే 2d1 d2 బై d1 ప్లస్ d2 అవుతుంది. ఇది ఒకసారి రాసుకుంటా. రాసుకున్నాను. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఈ టూ ఇప్పుడు మాస్ మిస్ చేశాడు అన్న, మాస్ మిస్ చేశాడు అనమాట. ఇఫ్ టూ సబ్స్టెన్సెస్ ఆఫ్ వాల్యూమ్స్ v1 అండ్ v2 ఇచ్చారు, densities d1 and d2 are ఇచ్చారు. The resultant density of the mixture is m1 plus m2 by v1 plus v2 నాన్న. m1 అంటే ఏం రాయొచ్చు అంటే v1 into d2, m2 అంటే ఏం రాయొచ్చు అంటే v2 into d2. అప్పుడు రిజల్టెంట్ డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది అంటే v1 d1 plus v2 d2 by v1 plus v2 అవుతుంది నాన్న. ఓకే. ఇఫ్ v1 is equal to v2 is equal to v అయితే కనుక అప్పుడు రిజల్టెంట్ డెన్సిటీ ఎంత అవుతుందంటే d1 plus d2 by 2 అవుతుంది. ఓకే అర్థం. ఓకే నన్ను ఈ ప్రాబ్లం చేయాలి నాన్న. సరే నెక్స్ట్ ఈ సమ్ చేయాలి నాన్న. ట్రై చేయను ఎంత వస్తుంది ఆన్సర్. ఆప్షన్ సి అవ్వ. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఓకే ఓకేనా నెక్స్ట్ దానికి వెళ్దాం. నన్ను రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ నన్ను. నో యూనిట్స్, ఓకే, నో డైమెన్షన్ ఫార్ములా. ఓకే. అన్న థ్రస్ట్ అంటే ఏంటంటే లిక్విడ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అన్న. లిక్విడ్ ఎగ్జర్ట్ చేసే లిక్విడ్ సర్ఫేస్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ రియాక్షన్ అనమాట. ఇదేమో అప్ థ్రస్ట్ ఉంటుంది. బాడీని పింక్ కలర్ బాడీని మనం పెట్టాము పైకి పుష్ చేస్తుంది కదా నాన్న, దాన్ని అప్ థ్రస్ట్ అంటారు. సైడ్ కి పుష్ చేసేదాన్ని సైడ్ థ్రస్ట్ అంటారు. డౌన్ పుష్ చేసేదాన్ని డౌన్ థ్రస్ట్ అంటారు నన్ను. ఓకే. నెక్స్ట్ నాన్న ప్రెజర్. ప్రెజర్ అంటే ఏంటంటే ఇదిగో ఈ ఏరియా నాన్న, ఈ ఏరియా మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అనమాట. ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్. ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్ ఈస్ కాల్డ్ ప్రెజర్ అనమాట. ఓకే. నెక్స్ట్ నాన్న ప్రెజర్ హైట్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే P is equal to H rho C అనమాట. H అంటేనేమో డెప్త్ ఆఫ్ ది లిక్విడ్,
రో ఏమో డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ నాన్న. జీ ఏమో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ నాన్న. ఈ రో జీ కాన్స్టెంట్ అయితే ప్రెజర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ హెచ్. ఓకే. ఇప్పుడు 3 వెజల్స్ ఉన్నాయి నాన్న. ఇది ఫస్ట్ వెజల్, ఇదేమో సెకండ్ వెజల్, ఇదేమో థర్డ్ వెజల్ అనమాట. ఈ 3 వెజల్లో కూడా వేరు వేరు షేప్లు ఇవి, కానీ ఒకటే హైట్ వరకు ఉంది లిక్విడ్. దీని బాటమ్ దగ్గర ప్రెజర్ P1, దీని బాటమ్ దగ్గర ప్రెజర్ P2, దీని బాటమ్ దగ్గర ప్రెజర్ P3 అనుకుంటే హైట్స్ సేమ్ కాబట్టి P1 is equal to P2 is equal to P3 నాన్న. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న. ఇది ఒకసారి రాసుకుంటాను. రాసుకోండి. ఒకసారి ఇది రాసుకుంటాం. రాసుకోనండి. ఓకే బాబా, నెక్స్ట్ అన్న గేజ్ ప్రెజర్, అబ్సల్యూట్ ప్రెజర్ అన్న. ఇప్పుడు ఇది సిలిండర్ లో లిక్విడ్ ఫుల్ చేసాము సైడ్ వరకు. పైన ఎయిర్ ఎగ్జైట్ చేసే ప్రెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. బాటమ్ దగ్గర ప్రెజర్ ఎంత అంటే P0 ప్లస్ హెచ్రోజిన్ అన్న. ఈ పీని ఏమంటారంటే అబ్సల్యూట్ ప్రెజర్ అంటారు, P0 నేమో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటారు, P మైనస్ P0 ని గేజ్ ప్రెజర్ అంటారు నాన్న. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్ళానన్నా. నెక్స్ట్ అన్న పాస్కల్స్ లా అంటే ఇదిగో నాన్న, ఇక్కడ ఒక ఏ పాయింట్ ఉంది, సర్ఫేస్ మీద ఏ పాయింట్ ఉంది అనమాట. సర్ఫేస్ మీద ఏ పాయింట్ ఉంది, H1 డెప్త్ దగ్గర బి పాయింట్ ఉంది, హెచ్ డెప్త్ దగ్గర సి పాయింట్ ఉంది నాన్న. ప్రెజర్ అట్ ఏ ఎంత, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ నెగ్లిజిబుల్ అనుకున్నాను, నెగ్లిజిబుల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత, ఏమీ లేదు కదా నాన్న. ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ 0. ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత అంటే H1 ρg. సిఎం బాటమ్ ఉంది, ప్రెజర్ ఎంత అంటే H ρg. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక పిస్టన్ తో F ఫోర్స్ ఏరియా క్రాస్ సెక్షన్ మీద ఇక్కడ అప్లై చేసాం నాన్న. అప్పుడు ప్రెజర్ అట్ ఏ ఏమవుతుంది, అక్కడ 0 ఉంది, ఇప్పుడు F/A అయింది నాన్న. ప్రెజర్ అట్ బి ఏమవుతుంది నాన్న, ప్రెజర్ అట్ బి అంటే F/A ప్లస్ H1 ρg. ప్రెజర్ అట్ సి ఏమవుతుంది నాన్న, F/A ప్లస్ H ρg. అయితే చూడండి, ఒక చోటే మనం ప్రెజర్ అప్లై చేసాం, ఒక చోట అప్లై చేస్తే ఇది ఎన్ని చోట్లకి వచ్చేసింది అనమాట. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే ఓ చోట ప్రెజర్ అప్లై చేస్తే ద ప్రెజర్ అప్లైడ్ ఎట్ వన్ పాయింట్ టు ద ఎన్క్లోజ్డ్ లిక్విడ్ ఈజ్ ట్రాన్స్ఫర్మ్డ్ టు ఆల్ అదర్ పాయింట్స్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఓ చోట అప్లై చేస్తే అనమాట, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ దానికి వెళ్ళానన్నా. 1 minute బాబు, ఇది ఒకసారి రాసుకో.
ఓకే బాబాయ్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ atmospheric pressure నాన్న. Pressure due to atmospheric air is called atmospheric pressure నాన్న. atmospheric pressure ని బారోమీటర్ తో మెజర్ చేస్తాం అనమాట. ఓకే. చూడు నాన్న, సేమ్ లిక్విడ్ ఉన్నప్పుడు ఇన్ ద హారిజాంటల్ లైన్, ఇన్ ద సేమ్ హారిజాంటల్ లైన్ ప్రెజర్స్ ఆర్ ఈక్వల్ నాన్న. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ పాయింట్ మెర్క్యూరీ సర్ఫేస్ మీద ఉందన్నమాట. ఇక్కడ ఏ పాయింట్ మెర్క్యూరీ సర్ఫేస్, బి పాయింట్ ఏమో మనం ఒక గ్లాస్ ట్యూబ్ ని రివర్స్ చేస్తే దాని నిండా మెర్క్యూరీ ఫిల్ చేసి గ్లాస్ ట్యూబ్ ని రివర్స్ చేస్తాం అనమాట బారోమీటర్ ఎక్స్పెరిమెంట్. అప్పుడు కొంత మెర్క్యూరీ పడిపోయి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట మెర్క్యూరీ. అప్పుడు ఇక్కడ బిఏ సేమ్ హారిజాంటల్ లైన్ లో ఉన్నాయి. అంటే ప్రెజర్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ ప్రెజర్ అట్ బి నాన్న. ప్రెజర్ అట్ ఏ అంటే ఎవరు ఎగ్జైట్ చేస్తున్నారు ఇక్కడ? అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనమాట, P0, P అట్మాస్ఫియర్. ప్రెజర్ అట్ బి అంతా ఈ మెర్క్యూరీ ఎగ్జైట్ చేస్తుంది H రోజు. అంటే హెచ్ వాల్యూ ఎంత అవుతుందంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనం మెజర్ చేస్తే అది 76 సెంటీమీటర్స్ ఆఫ్ Hg ఉంటుంది అండి. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత అంటే 13.6 g/cc అండి. జీ వాల్యూ ఎంత అంటే 980 cm/s². వీటిని మనం క్యాల్కులేట్ చేస్తే 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ 10⁵ Nm/m వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ఓకే బాబా. నెక్స్ట్ చూడన్నా, ఇప్పుడు 4 వెజల్స్ ఉన్నాయన్నమాట. ABCD have different shapes and hold different amount of water. Which of the following is correct? ఇట్లా ఏది కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి నన్ను. ఏ ఆన్సర్ కరెక్ట్ ఇందులో? అన్నిట్లో లిక్విడ్ సేమ్ గా ఉంది కదా. అప్పుడు ప్రెజర్ అట్ E ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ అట్ F ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ అట్ G ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ అట్ H. నెక్స్ట్ దానికి వెళ్ళానన్నా. చూడన్నా, ఇది నెక్స్ట్ దానికి వెళ్ళి యూట్యూబ్ ప్రాబ్లం అనమాట ఇది. The U-tube in a figure contains 2 different liquids in static equilibrium, water in the right arm and oil in unknown density ρx in the left. If L is equal to 135 mm and D is 15 mm, density of the oil is. Same horizontal line లో ప్రెజర్స్ ఈక్వల్ కదా నాన్న. ఇక్కడ ప్రెజర్ ఎంతో కింద సేమ్ లిక్విడ్ ఉండాలన్నమాట. ఇది ఒక పాయింట్ తీసుకుందాం. ఇది పాయింట్ E, ఇది పాయింట్ B తీసుకుంటే ప్రెజర్ అట్ పాయింట్ A ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ అట్ పాయింట్ B నాన్న. ప్రెజర్ అట్ పాయింట్ ఇక్కడ ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎగ్జైట్ చేస్తుంది P0 ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ P0 ప్లస్ హైట్ ఎంత 150 ml, 135 ప్లస్ 150 mm into density of oil into G is equal. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇటు పక్కన P0 నాన్న, డెన్సిటీ అనుకుంటా. P0 ప్లస్ density of water into rho into G నాన్న. P0 క్యాన్సిల్, G కూడా క్యాన్సిల్ అయిపోతుంది నాన్న. 150 into rho oil is equal to 135 into water. Rho oil is equal to 135 by 150 into 1000. 135 అంటే ఇది 9 times నాన్న, ఇది 150 అంటే 10 times.
క్యాన్సిల్ అయిపోతే 900 kg per metric cube. So density of oil is 900 kg per metric cube. ఒకసారి ఇది రాసుకో. వాయిస్ స్ట్రక్ అవుతుంది. వాయిస్ ట్రక్ అవుతుందా నాన్న? నెక్స్ట్ దానికి వెళ్ళాను నాన్న సన్ని. 1 minute బా. ఓకే బాబు, నెక్స్ట్ దానికి. చూడండి, in a YouTube experiment, a column AB of water is balanced by column CD of paraffin. The relative density of the paraffin is. రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటన్నా అసలు? రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ పారాఫిన్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం నాన్న. ఇక్కడ ఏంటి, ప్రెజర్ ఎగ్జైట్ అవుతుంది P0. ఇక్కడ ప్రెజర్ ఎట్ పాయింట్ D ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ పాయింట్ B నాన్న. ప్రెజర్ ఎట్ పాయింట్ D P0 ప్లస్ H1 into paraffin into G. Density of paraffin into G. ఇటుపక్క వచ్చేప్పటికి నాన్న ప్రెజర్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ P0 ప్లస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ రో ఇంటూ G నాన్న. ఇదేమో H2 ఇచ్చాడు. P0 క్యాన్సిల్. H1 ఇంటూ డెన్సిటీ ఆఫ్ పారాఫిన్ ఇంటూ G కూడా క్యాన్సిల్ చేసి ఇచ్చినాను. H2 ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ పారాఫిన్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈక్వల్ H2 బై H1. ఇదంతా రిలేటివ్ డెన్సిటీ కదా నాన్న. S ఈజ్ ఈక్వల్ H2 బై H1 అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళానన్నా. ఓకే, ఒకసారి ఇది రాసుకుంటాను. రాసుకో. ఓకే బాబు, నెక్స్ట్ నాన్న. ఇది ఇంకోటి నాన్న. A tube with both ends open to the atmosphere is partially filled with water. Oil which is immersible with water is poured into one side until it stands at a distance of 10 millimeter above the water level of the other side. Meanwhile, the water rises by 65 millimeter from its original level. The density of the oil. ఇది కూడా సేమ్ నాన్న. ఇక్కడ ఏముంటది నాన్న, ఇక్కడ డెన్సిటీ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ప్లస్ ఆయిల్ కి ఎంత నాన్న 65 ప్లస్ 65 130 ప్లస్ 10 140. హైట్ 140 ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఆయిల్, అదే మనం కనుక్కోవాలి నాన్న. 140 ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఆయిల్ ఇంటూ G ఈజ్ ఈక్వల్. ఇటు పక్కకి వెళ్తే ఇది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ P0 ప్లస్ 130 నాన్న. 130 ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ G. P0 క్యాన్సిల్, G క్యాన్సిల్. 140 into density of oil is equal to 130 into density of water. Density of oil by density of water is equal to 130 by 149. Density of oil is equal to 130 by 140 into 1000.
1000 by 40. Okay. Yeah. 650. 7 అన్న 7 14s. 7 times అండి approximately. 130. 800. 928 వస్తుంది. 938 వస్తున్నానా? 800. ఓకే. ఒకసారి చూడండి ఎంత వస్తుందో. 13 by 14 into 1000 కొట్టినా. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. 13 by 14 కదా ఇంటూ 928 వస్తుందనా? 920. 13 కదా, ఇది తప్పేసాను. 928 కరెక్ట్. 928. నెక్స్ట్ ఓకే. ఓకేనా? చూడన్నా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మాల్కి ఇలా ఉంది, ఇలా ఉన్నదాన్ని ఈ లిక్విడ్ ఎక్కువ డెన్సిటీ ఉన్నది పుష్ చేస్తుంది అనమాట. ఈక్విలిబ్రియం వచ్చే వరకు పుష్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రెజర్ ఏ అనుకుంటే, ఇక్కడ ప్రెజర్ బి అనుకుంటే, ప్రెజర్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ ప్రెజర్ అట్ బి. ఈ లెంత్ ఏమనుకుందాం అన్న, ఎక్స్ అనుకుందాం అనమాట. ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఎక్స్ కాదు, వై అనుకుందాం. అప్పుడు ఇది కూడా వై అవుతుంది. ప్రెజర్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ అట్ బి అవుతుంది. ప్రెజర్ అట్ ఏ ఎంత? ఇక్కడ P0. P0 ప్లస్ 2x ప్లస్ y ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఇది ఏంటిది నాన్నది 1, డెన్సిటీ 1 ఇచ్చాడు G ఈజ్ ఈక్వల్ P0 ప్లస్ ఇటు పక్కన ఎంత నాన్న, ఇటు పక్కన ఓన్లీ y ఇంటూ డెన్సిటీ ఆఫ్ 2 ఇచ్చాడు, డెన్సిటీ 2 ఇంటూ G. మనం x వాల్యూ కనుక్కోవాలన్నమాట. P0 క్యాన్సిల్. ఇది 2x ఇంటూ GG కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 2x ప్లస్ y. 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2y. 2x ఈజ్ ఈక్వల్ టు y. 2x ఈజ్ ఈక్వల్ టు y వచ్చిందన్న. ఓకే. 2y minus y. x equals to y by 2. 2x ఈజ్ ఈక్వల్ టు y అయితే y వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి, 9 కదా, ఇది 9 అనమాట. 9 కాదు నాన్న, ఇంతది ఇది మొత్తం ఇది 9 కాబట్టి ఇది ఇక్కడ ఇది 9 మైనస్ ఎక్స్ అవుతుందండి. యాక్చువల్లీ ఇది 9 మైనస్ ఎక్స్. ఇది ఏమవుతుంది ఇక్కడికి, ఇది 9 ప్లస్ ఎక్స్ అవుతుంది. చూడండి అనేది P0 ప్లస్ ఇది y తీసుకోక్కర్లేదు. y అంటే ఇది 9 మైనస్ ఎక్స్, ఇది 9 ప్లస్ ఎక్స్ అవుతుంది. చూడండి అనేది 9 వాల్యూ ఇచ్చాడు కదా, ఇక్కడ 9 వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇది ఎంత, ఇది ఎక్స్ పైకి ఇస్తుంది అనుకున్నాను. ఇది మొత్తం హైట్ ఎంత పెరుగుతుంది, ఇది ఎక్స్ కిందకి దిగింది కాబట్టి ఇది ఎక్స్ పెరిగింది కదా, అప్పుడు 9 ప్లస్ 2x అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత అవుతుంది అంటే 9 ప్లస్ 2x. 9 ప్లస్ 2x